హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు శ్రీరాములు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఈ వీడియో కేవలం రాబోయే డిఎస్సి 2026 నోటిఫికేషన్కు మాత్రమే పరిమితం కాదు. భవిష్యత్తులో ఎప్పుడు స్పెషల్ టీచర్ రిక్రూట్మెంట్ జరిగినా అభ్యర్థుల మనసుల్లో తలెత్తే ప్రతి చిన్న అనుమానాన్ని నివృత్తి చేసే ఒక కంప్లీట్ గైడ్లా దీనిని రూపొందించాను. నేను పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పగలను, స్పెషల్ టీచర్ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియో ఒక దిశానిర్దేశం, రోడ్ మ్యాప్లా నిలుస్తుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సమాచారం మీకు మాత్రమే కాకుండా మీలాంటి ఎందరో అభ్యర్థులకు చేరాలనే ఉద్దేశంతో తయారు చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీకు మరేవైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ క్యాలెండర్ 2026 రాగానే అందరూ టీచర్ ఉద్యోగాలు అంటారు. కానీ సమాజాన్ని మెరుగుపరచగల కళలను నేర్పించేవారు మాత్రం స్పెషల్ టీచర్లు, అంటే ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్యాన్స్ టీచర్లు. ఇవి కేవలం ఉద్యోగాలు కాదు, ఒక బాధ్యత, ఒక సామాజిక గౌరవం. అరుదైన ప్రతిభ కలిగిన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే స్పెషల్ టీచర్ కావాలనే మీ కల నిజమయ్యే సమయం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 2026 మీ ఎన్నో ఏళ్ల నిరీక్షణకు, మీ కష్టానికి ఒక గొప్ప ముగింపుని ఇవ్వబోతుంది. కానీ మీలో చాలామందికి ఎన్నో సందేహాలు. సిలబస్ ఏముంటుంది, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, జీతం ఎంత, ఏజ్ లిమిట్ ఎంత, టెట్ అవసరమా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు మీ అందరికీ ఉంటాయి. ఈ ప్రశ్నలన్నీ మీ ప్రిపరేషన్ను ఆపేస్తున్నాయా? భయపడకండి. ఒక ఆర్ట్ టీచర్గా నా 12 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి ఈ వీడియో ద్వారా మీ అన్ని సందేహాలకు పూర్తి క్లారిటీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను కష్టపడి చేసిన ఈ ఆకర్షణీయమైన వీడియో ద్వారా మీ విజయం కోసం ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోండి. రండి, మీ కలలను నెరవేర్చుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన నేపథ్యంలో స్పెషల్ టీచర్ అభ్యర్థులలో కొత్త ఆశలు చిగురించాయి. ఈ వీడియోలో స్పెషల్ టీచర్ నోటిఫికేషన్ గురించి పూర్తి క్లారిటీని, మీరు పాటించాల్సిన వ్యూహాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మరియు స్పెషల్ టీచర్స్ మధ్య కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటే దివ్యాంగ పిల్లలకు బోధించేవారు. ఇక స్పెషల్ టీచర్స్ అంటే ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, పీఈటీ బోధించేవాళ్ళు. కాబట్టి ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్యాన్స్, పీఈటీ టీచర్లను సహజంగానే మిసిలేనియస్ టీచర్స్ లేదా స్పెషల్ టీచర్స్ అని అంటారు. కాబట్టి ఇది కేవలం స్పెషల్ టీచర్స్ కొరకు మాత్రమే చేసిన వీడియో. ఇక అసలు విషయానికి వద్దాం. ముందుగా క్వాలిఫికేషన్స్ నుంచి మొదలు పెడదాం. డిఎస్సి స్పెషల్ టీచర్ పోస్టుల కోసం అర్హతలు. ముఖ్యంగా ఇక్కడ మనం అండ్, ఏఎన్డి మరియు ఓఆర్ పదాలకు అర్థాలను తెలుసుకోవాలి. అండ్ అంటే మరియు అని అర్థం, ఆర్ అంటే లేదా అని అర్థం. ఈ ప్రస్తావన ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఈ క్వాలిఫికేషన్స్ విషయంలో ఈ 2 పదాలు చాలా గందరగోళాన్ని గతంలో సృష్టించాయి. ఈ వీడియో ద్వారా మీకు ఆ గందరగోళాన్ని తొలగిస్తూ పూర్తి క్లారిటీ ఇస్తాను. ముందుగా ఆర్ట్ లేదా డ్రాయింగ్ టీచర్కి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ తెలుసుకుందాం. ఆర్ట్ లేదా డ్రాయింగ్ టీచర్ అవ్వడానికి తప్పకుండా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అలాగే డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ DGE ఆంధ్రప్రదేశ్ నిర్వహించే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్
టీసీసీ డ్రాయింగ్ హయ్యర్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా ఆర్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసి ఉండాలి. ఈ రెండింటిలో ఏదైనా ఒక డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి. ఈ రెండూ కలిగి ఉన్న సమస్య లేదు. కాబట్టి డ్రాయింగ్ లేదా ఆర్ట్ టీచర్కి ఇంటర్మీడియట్ తప్పనిసరి. ఇక టీసీసీ హయ్యర్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఇందులో ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. చాలామంది అభ్యర్థులకు టీసీసీ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ గురించి డౌట్స్ ఉంటాయి. లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఈ పరీక్షకు సరిపోదు, ఖచ్చితంగా హయ్యర్ గ్రేడ్ ఉండి తీరాలి. ఇక క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు కూడా ఆర్ట్ టీచర్ పోస్టులలాగే అర్హతలు ఉన్నాయి. క్రాఫ్ట్ టీచర్ కావాలనుకునేవారు ఇంటర్మీడియట్ తప్పకుండా పాస్ అయ్యి ఉండాలి. ఇక డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించే టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్స్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీలో హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి, లేదా ఏదైనా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కలిగి ఉండాలి. ఇక్కడ ఆర్ట్ టీచర్కి మరియు క్రాఫ్ట్ టీచర్కి అర్హతల విషయంలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వర్తిస్తుంది. అంటే ఎవరైనా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ కలిగి ఉంటారో వారు ఆర్ట్ టీచర్ పోస్టులకు మరియు క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక మ్యూజిక్ టీచర్ పోస్టులకు విద్యార్హతలు చూద్దాం. ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు క్రింద ఉన్న ఏదైనా ఒక సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. మొదటిది ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ప్రభుత్వ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీల నుండి 6 ఏళ్ల డిప్లొమో కర్ణాటక లేదా హిందుస్థానీ, లేదా అదే కాలేజీల నుండి 4 ఏళ్ల సర్టిఫికేట్ కోర్స్, లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బిఏ మ్యూజిక్ కర్ణాటిక్ లేదా హిందుస్థానీ డిగ్రీ. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ కర్ణాటిక్ సంగీత శిక్షణ నిర్వహించే జూనియర్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సో ఈ పై వాటిలో ఏదైనా డిగ్రీ కలిగి ఉన్నట్లయితే మ్యూజిక్ టీచర్ ఉద్యోగాలకి అర్హత సాధించినట్లే. ఇక డాన్స్ టీచర్ విద్యార్హతలను చూద్దాం. డాన్స్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. దానితో పాటు క్రింద పేర్కొన్న ఏదైనా ఒక సాంకేతిక అర్హత కలిగి ఉండాలి. డిప్లొమో ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ప్రభుత్వ సంగీత మరియు నృత్య కళాశాలల నుండి 4 ఏళ్ల సర్టిఫికేట్ కోర్స్ లేదా 6 ఏళ్ల డిప్లొమో భరతనాట్యం కూచిపూడి పూర్తి చేసి ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బిఏ డ్యాన్స్ భరతనాట్యం కూచిపూడి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక సూయింగ్ కుట్టుపని మరియు వీవింగ్ నేత పని ఇన్స్ట్రక్టర్ల పోస్టులకు సంబంధించి విద్యార్హతలు ఇప్పుడు చూద్దాం. ఈ 2 పోస్టులకు అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు క్రింద పేర్కొన్న సాంకేతిక అర్హతలు ఉండాలి. సూయింగ్ ఇన్స్ట్రక్టర్కు టీసీసీ హయ్యర్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ నిర్వహించే టెక్నికల్ సర్టిఫికేట్ హయ్యర్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లేదా హ్యాండ్లూమ్ అండ్ వీవింగ్ సబ్జెక్టులలో ఉండాలి, లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమో ఇన్ టైలరింగ్ డ్రెస్ మేకింగ్ పూర్తి చేసి ఉండాలి. ఇక వీవింగ్ ఇన్స్ట్రక్టర్ టీసీసీ హయ్యర్ ఇన్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లేదా హ్యాండ్లూమ్ అండ్ వీవింగ్ చేసి ఉండాలి, లేదా హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమో పూర్తి చేసి ఉండాలి. సో ఆర్ట్, డ్రాయింగ్ లేదా క్రాఫ్ట్, మ్యూజిక్ మరియు డ్యాన్స్, అలాగే వివింగ్ అండ్ సూయింగ్ టీచర్ల పోస్టుల కొరకు క్వాలిఫికేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. భవిష్యత్తులో టీసీసీ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి మరియు
ఫైన్ ఆర్ట్స్ కోర్సుకు సంబంధించి మరో ప్రత్యేకమైన వీడియో భవిష్యత్తులో తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక టెట్ మరియు బీఈడి అవసరమా? స్పెషల్ టీచర్లకు టెట్ లేదా బీఈడి అవసరమా? ఫ్రెండ్స్, స్పెషల్ టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులలో ఉన్న అతిపెద్ద డౌట్ టెట్ లేదా బీఈడి గురించి. దీనిపై మీకు ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తున్నాను. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్యాన్స్ వంటి స్పెషల్ టీచర్ పోస్టులకు టెట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే వీరికి బీఈడి కూడా తప్పనిసరి కాదు. దీనికి బదులుగా మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు సంబంధిత సబ్జెక్టులలో టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లేదా బీఏ మ్యూజిక్, డ్యాన్స్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసి ఉంటే సరిపోతుంది. ఇక ఈ అర్హతలతో పాటు వయో పరిమితి, ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ వివరిస్తాను. ముఖ్యంగా వయో పరిమితి, ఏజ్ లిమిట్ గురించి చాలామందిలో సందేహాలున్నాయి. ఏ విధమైన టీచర్ పోస్టులకు అప్లై చేయాలన్నా 18 ఏళ్ళు 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు. మరి గరిష్ట వయస్సు ఎంత? జనరల్ అభ్యర్థులకు ఇది 44 ఏళ్ల వరకు వర్తిస్తుంది. అయితే రిజర్వేషన్ ఉన్నవారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వరకు వర్తిస్తుంది. వికలాంగులకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ 54 ఏళ్ల వరకు అవకాశం ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లకు ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. సో వయసు అడ్డంకి కాదు, మీ కష్టమే ముఖ్యం. ఈ నోటిఫికేషన్తో మీ టీచర్ కల నిజం చేసుకోండి. ఇక లోకల్ మరియు నాన్ లోకల్ పోస్టుల వర్గీకరణ. ఎంపిక ప్రక్రియలో మొదట 20% ఓపెన్ కేటగిరీ పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన 80% పోస్టులను కేవలం ఆ స్థానిక అభ్యర్థులతో భర్తీ చేస్తారు. ఇటీవల 2025-26 విద్యా సంవత్సరం నుండి ఉన్నత విద్యా ప్రవేశాల్లో నాన్ లోకల్ కోటాపై కొన్ని మార్పులు వచ్చినప్పటికీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతానికి ఇదే 80-20 నిష్పత్తి అమల్లో ఉంది. కాబట్టి మొత్తం పోస్టులు 100% అనుకుంటే అందులో స్థానికులకు 80% వర్తిస్తే మిగతా 20% నాన్ లోకల్స్కి వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఇక అత్యంత కీలకమైన అంశం సిలబస్. డిఎస్సి ప్రిపరేషన్లో అతి ముఖ్యమైనది పరీక్షా సరళి, ఎగ్జామ్ ప్యాటర్న్ పై అవగాహన. మన స్పెషల్ టీచర్ పోస్టులకు సంబంధించి సిలబస్ మరియు మార్కుల విభజన ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికోసం మనకు కేటాయించిన సమయం అక్షరాల 3 గంటలు. ముందుగా మ్యూజిక్ టీచర్ పోస్టులకు సంబంధించి సిలబస్ చూద్దాం. మ్యూజిక్ టీచర్ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, మీ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 70 మార్కులు రాత పరీక్షకు ఉంటాయి. మిగతా 30 మార్కులు స్కిల్ టెస్టుకు కేటాయిస్తారు. రాత పరీక్షలో జీకే, విద్యా దృక్పథాలు, సైకాలజీ మరియు తెలుగు భాషా సామర్థ్యం నుండి ఒక్కో విభాగం నుండి 10 ప్రశ్నల చొప్పున వస్తాయి. ఇక అత్యధికంగా మీ సొంత సబ్జెక్ట్, కంటెంట్ అండ్ మెథడాలజీ నుండి 100 ప్రశ్నలు 50 మార్కులకు వస్తాయి. అంటే సబ్జెక్టుపై పట్టు ఉంటే విజయం మీదే. ఇక క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు సిలబస్ చూద్దాం. క్రాఫ్ట్ టీచర్ అభ్యర్థుల విషయానికి వస్తే మీ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. జీకే, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ నుండి చెరో 10 ప్రశ్నలుంటాయి. తెలుగు భాషా సామర్థ్యం నుండి 30 ప్రశ్నలు 15 మార్కులు వస్తాయి. ప్రధానంగా మీ సబ్జెక్ట్ కంటెంట్ మరియు మెథడాలజీ నుండి ఏకంగా 140 ప్రశ్నలు వస్తాయి. గుర్తుంచుకోండి, ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉండదు కాబట్టి రాత పరీక్షే కీలకం.
ఇక ఆర్ట్ లేదా డ్రాయింగ్ టీచర్ పోస్టులకు సంబంధించి సిలబస్ చూద్దాం. ఆర్ట్ అండ్ డ్రాయింగ్ అభ్యర్థులు, మీ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా క్రాఫ్ట్ టీచర్ పరీక్ష మాదిరిగానే ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు, అంటే 100 మార్కులకు. ఇందులో కూడా మీ సబ్జెక్ట్ కంటెంట్, ఆర్ట్ హిస్టరీ, మెథడాలజీ, దీనికే 70 మార్కులు కేటాయించబడ్డాయి. కాబట్టి జనరల్ టాపిక్స్తో పాటు మీ సబ్జెక్ట్పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే గవర్నమెంట్ టీచర్ కళ నెరవేర్చుకోవడం సులభం. ఇక డాన్స్ టీచర్, వీరి పరీక్షా విధానం, డాన్స్ టీచర్ పరీక్షా సరళి కూడా మ్యూజిక్ టీచర్ పరీక్షా సరళిని పోలి ఉంటుంది. ఇది మొత్తం 100 మార్కులకు ఉంటుంది. స్కిల్ టెస్ట్, డాన్స్ మరియు మ్యూజిక్ టీచర్లకు 30 మార్కులు ప్రాక్టికల్ లేదా స్కిల్ టెస్ట్లకు ఉంటాయి. రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారిని దీనికి పిలుస్తారు. ఇక సూయింగ్ మరియు వీవింగ్ ఇన్స్ట్రక్టర్ల గురించి తెలుసుకుందాం. వీరి పరీక్షా సరళి, ఎగ్జామ్ ప్యాటర్న్ దాదాపు క్రాఫ్ట్ టీచర్ పరీక్షా విధానాన్ని పోలి ఉంటుంది. దీనికి స్కిల్ టెస్ట్ ఉండదు. గత నోటిఫికేషన్ల ప్రకారం వీరికి స్కిల్ టెస్ట్ ఉండదు. కేవలం రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. మొత్తం ప్రశ్నలు 200, మార్కులు 100, సమయం ప్రతి పరీక్షకు 3 గంటలు. ఇది సిలబస్కి సంబంధించినటువంటి కీలకమైన అంశాలు. ఇక స్పెషల్ టీచర్ల జీతభత్యాల విషయమై ఒకసారి పరిశీలిద్దాం. వివిధ క్యాడర్ల వేతన శ్రేణులు ఈ విధంగా నిర్ణయింపబడ్డాయి. సాధారణంగా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్యాన్స్ టీచర్లు, వీళ్ళని ఎస్జిటి క్యాడర్లకు సమానమైన స్కేల్లో గుర్తిస్తారు. వీరి బేసిక్ పే 32,670 నుండి ప్రారంభమై ₹1,00,000 వరకు ఉంటుంది. ఇక ఇన్స్ట్రక్టర్లు, వీవింగ్ లేదా సీవింగ్ ఇన్స్ట్రక్టర్లు, వీరిని ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం స్కిల్డ్ లేదా టెక్నికల్ క్యాడర్లో గుర్తిస్తారు. వీరి బేసిక్ పే సాధారణంగా 25,220 నుండి ప్రారంభమై 80,000 వరకు ఉంటుంది. ఇక మరొక కీలకమైన విషయం, నియామకం ఏ మేనేజ్మెంట్ పాఠశాలలోనైనా జరగవచ్చు. తుది నిర్ణయం ప్రభుత్వానిదే. 2026 జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ అయ్యే స్పెషల్ టీచర్ పోస్టుల నియామకంపై అభ్యర్థులు ఒక కీలకమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం మిమ్మల్ని ఏ మేనేజ్మెంట్ పాఠశాలల్లోనైనా నియమించే అధికారం కలిగి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయం మేరకు మిమ్మల్ని జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలలు లేదా ప్రభుత్వ గురుకుల పాఠశాలలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్కూల్స్లో ఎక్కడైనా మిమ్మల్ని నియమించవచ్చు. 2018 నోటిఫికేషన్లో అత్యధికంగా ఆర్ట్, క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ పోస్టులను బీసీ గురుకుల పాఠశాలల్లో భర్తీ చేశారు. మరికొన్ని మ్యూజిక్ టీచర్ పోస్టులను మాత్రమే జిల్లా పరిషత్ పాఠశాలలకు కేటాయించారు. కాబట్టి మీరు అప్లై చేసే సమయంలో కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా అది ఏ మేనేజ్మెంట్ పాఠశాల క్రిందకు వస్తుందో కూడా గమనించాలి. ఏ మేనేజ్మెంట్ పాఠశాలల్లో పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ నియమించాలి అనే తుది నిర్ణయం పూర్తిగా ప్రభుత్వానిదే. ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపు ఒకే విధమైన పద్ధతులను అనుసరించే అవకాశం ఉంది. కాబట్టి 2 రాష్ట్రాల అభ్యర్థులు నేను ఇప్పుడు చెప్పిన అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. 2 రాష్ట్రాల్లోనూ ప్రామాణిక సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది. రిక్రూట్మెంట్ విధానం ఒకేలా ఉంటుంది. అకాడమిక్ అంశాలతో పాటు టెక్నికల్, థియరీ అధిక ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి నేను వీడియోలో అందించిన ఇన్ఫర్మేషన్ 2 తెలుగు రాష్ట్రాల్లోని స్పెషల్ టీచర్ అభ్యర్థులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఫ్రెండ్స్,
నేను ఇప్పటి వరకు మీకు అందించిన ఈ సమాచారం క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, శాలరీ స్కేల్స్, లోకల్స్ మరియు నాన్ లోకల్స్ గురించి మీ ప్రిపరేషన్కు ఎంతో కొంత తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. వీడియో ముగించే ముందు ఒక్క మాట. మీరు కేవలం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కోసం మాత్రమే పోరాడటం లేదు. సమాజంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే ఒక గొప్ప బాధ్యత కోసం సిద్ధమవుతున్నారు. ప్రిపరేషన్ సమయంలో అలసట రావచ్చు, భయం వేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, విజయం అనేది అదృష్టం వల్ల వచ్చేది కాదు. అది కేవలం క్రమశిక్షణ మరియు నిరంతర కృషి వల్ల మాత్రమే సాధ్యం. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా, పరీక్ష ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాల్సింది మాత్రం మీరే. ఈ ప్రయాణంలో ఓటమిని చూసి కుంగిపోకండి. ఎందుకంటే ప్రయత్నంలో ఓడిపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటి అభ్యర్థులకు షేర్ చేయండి. మీ ప్రిపరేషన్లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా స్పందిస్తాను. అందరికీ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్ శ్రీరాములు. జై హింద్.